హలో. అమ్మకేమైందమ్మా? సివియర్ హెడేక్, ఫీవర్ కూడా ఉంది సార్. మందు కొంచెం తగ్గించమను. ఈ విషయాన్ని నేను మీతో చెప్పాలనుకున్నాను సార్. చాలా తెలివైంది. లీసా, ఇలా చూడు, అవసరం అనేది చాలా ముఖ్యమైనది. జస్ట్ ఫర్ సేల్. 101. ఏంటి? ఈ విషయాన్ని నేను మీ నోటి ద్వారా 101సారి వింటున్నాను. ఇలా చూడండి ఆనంద్ సార్, మీరు గురూజీ చెప్పేది నేను వింటూనే ఉన్నాను కదా, ఇంకా నన్నేం చేయమంటారు? ఇలా చూడు, ఈయన తీసుకొచ్చినది 1 సంవత్సరానికి సంబంధించిన కాంట్రాక్ట్. హ్యాండ్లూమ్. కెమెరా ముందు మాత్రమే గ్లామర్ చూపించనక్కర్లేదు. నే చెప్పేది, పెద్ద పెద్ద కంపెనీలన్నీ మంచి మంచి ఆఫర్స్తో క్యూలో ఉన్నాయి. కానీ ఆనంద్ లిజా ఉండగా ఆర్డర్ బయటికి వెళ్ళిపోతుందా ఏంటి? నేను డైరెక్ట్గా విషయానికి వస్తాను. విను, చెప్తాను. మనం ఒకటి వదులుకుంటేనే ఇలా చూడు, ఆడపిల్లకి అదే అందం. లీసా, నీతో పాటు వచ్చిందెవరు? తన అక్క డయానా. ఎందుకు అడుగుతున్నారు? అరే, మరేం లేదు. రిసెప్షన్లో ఎవరో అమ్మాయిందని వచ్చి చెప్పారు. ఆ అమ్మ కొంట్లో బాలేదని తను నాతో వచ్చింది. లుక్ లీసా, 1 year కాంట్రాక్ట్, మిగతావన్నీ ఆయన చెప్తారు. ఇంకా కొన్ని కాంట్రాక్టులున్నాయి, అవేంటో మేం చెప్తాము. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. షార్ట్స్ అన్ని తీసేసాం కదా సార్, ఎడిటింగే కదా మిగిలింది. ఓకే, టేక్స్ అన్నిటినీ మీరు జాగ్రత్తగా ఆర్డర్లో తీయండి. నేను నైట్ వచ్చి చూస్తాను. ఓకే సార్. మీరు లీసా అక్క కదా? అవును. మీ పేరేంటి? నా పేరు డయానా. ఇలాంటి అమ్మాయి ఉందని మీ అమ్మ నాతో ఎప్పుడు చెప్పలేదే. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? నేను లేదు, చదువుకుంటున్నావా లేదా ఉద్యోగం చేస్తున్నావా అని అడిగాను. ఏం చేయటం లేదు. ఓ, లీసా ఎక్కడా? వెళ్ళి చాలాసేపు అయింది. లోపలే ఉంది. నువ్వు కూర్చో. ఆనంద్, 1 నిమిషం రండి. షూటింగ్ అయిపోయిందా? ఓకే, నువ్వు కూర్చోమ్మా. ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడికి వెళ్తున్నా? ఏంటమ్మా? ఏమైందమ్మా? స్టూడియోలో ఏమైనా ప్రాబ్లమా? నాకేం తెలియదు నాన్నా. ఎందుకలా మొహం మార్చుకుని వెళ్ళిపోతోంది? నాకేం తెలియదు నాన్నా. కారులో ఎక్కిన దగ్గర నుండి ఏదో ఒకటి అంటూనే ఉంది. ఇంతకుముందు ఎప్పుడు నాతో ఇలా ప్రవర్తించిందే లేదు. నేనేం తప్పు చేశాను? అమ్మ ఇంకా లగలేదా నాన్నా? లేదు, నువ్వు వెళ్ళమ్మా. మొదలు అక్కడేం జరిగిందో అడుగు. డయానా, స్టూడియోలో ఏం జరిగిందే? అయ్యో అమ్మా, అసలు నాకేం తెలీదు. ఓ, నీకేం తెలీదు అంటే నా కూతురు లూజా? ఏయ్, లీసా నన్ను సోఫాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళింది. కాసేపటి తర్వాత కోపంగా వచ్చి కారులో ఎక్కింది. నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కాను. నేను ఎంత అడిగినా కూడా సమాధానమే చెప్పలేదు. వచ్చే దారంతా నన్ను తిడుతూనే ఉంది. అది ఎందుకో నాకింతవరకు అర్థం కాలేదు. ఓహో, ఓహోహోహో, ఆహా, ఎంత బాగా నటిస్తున్నావు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తనేం తప్పు చేసిందని? మగవాళ్ల దగ్గర ఈకిలించింది. నా కూతురి 1 year అగ్రిమెంట్ ని చెడగొట్టేసింది. అసలు ఏ అగ్రిమెంట్ గురించి మాట్లాడుతున్నావు? బోర్డ్ అగ్రిమెంట్. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు.
అలాగే జరిగింది. వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నాన్న. మీరిద్దరూ కలిసే నాటకం ఆడుతున్నారా? నేనెవరో మీకిద్దరికి చూపిస్తాను. ఏంటమ్మా ఏమంటున్నారు? నాన్న మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర అడగండి. సూపర్ గా ఉంది కదా బాలా. ఇట్స్ బ్యూటిఫుల్ సార్. ఒక సీడీలో రైట్ చేసేయి. ఓకే సార్, 1 సెకండ్. ఏంటి మీరు బయలుదేరుతున్నారా సార్? ఏంటి బాలా? అదే నేను మీతో ఒక విషయాన్ని చెప్పాను కదా. నేను చూస్తాను. ఓకే, నన్ను దాన్ని పోస్ట్ చేయమంటారా? అది నేను చెప్తానమ్మా. ఓకే. ఆ లిసా ఒప్పుకోవడం లేదు. మీరంతా పాడు చేశారు. వాళ్ళ అమ్మాయిని చూసేశారు. ఆ అమ్మాయే చాలంటున్నారు కదా, నన్నే చేయమంటారు? ఆ అప్సరసని మేం చూడలేదు కదా. నువ్వు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయావు కదా. ఒకవేళ రెండూ మిస్ అయిపోతే అప్పుడేం చేద్దాం? ఏది ఎక్కడా మిస్ అవ్వదు సార్. రెండూ ఓకే అయితే ఇంకా అంతకంటే కావాల్సిందేముంది? నెక్స్ట్ ఇయర్కి మనకి ఏ కాంట్రాక్ట్ రాకపోయినా సరే ఆనంద్కి స్టూడియోకి లాభదాయకంగానే కాంట్రాక్ట్ అప్పగించాను కదా. హ, ఇద్దరు కదా, దీన్ని 2 రెట్లు చేస్తారు మన ఆనంద్ గారు. అంతా మన లెక్క ప్రకారమే. హలో, కాస్త ఆగు. విషయం ఏంటి ప్రతాప్ సార్? అతి మర్యాద అవసరం లేదు ఆనంద్ సార్. మీరు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ అది మంచి విషయంగా కనిపించట్లేదే. ఇలా కూర్చో. ఆనంద్కో కూతురుంది కదా, ఆ విషయాన్ని కొత్తగా ఎందుకు అడుగుతున్నారో? తన్ని మీరు చాలాసార్లు చూశారు కదా సార్. కొత్తగా ఏదైనా సమస్య వచ్చిందా? సమస్య వస్తే ఏం చేస్తావు? సొంత కూతురు కదా, చంపేస్తానా ఏంటి? ఈ వయసులోనే 8 మందిని ప్రేమించింది తెలుసా? నేను ఏదేదో చేసి తప్పించుకున్నాను. నేను ఎందుకని తన్ని ఈ ఊర్లో చదివించడం లేదో తెలుసా? చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఇప్పుడు తాగడం కూడా నేర్చుకుంది. నేను తన్ని ఏం చేయాలి? ఇలా చూడు, మనం చేసే ప్రతి పనికి తగిన ఫలితాన్ని, అదే కర్మ ఫలితాన్ని మనం నేరుగా అనుభవించకపోయినప్పటికీ మన వంశంలోని ఎవరి మూలంగానైనా దాన్ని అనుభవించక తప్పదు. ఈ గీతోపదేశాన్ని ఈ సమయంలో నాకెందుకు చెప్తున్నారు? జీవితంలో ఏదో సాధించేద్దామని వచ్చే అమ్మాయిలందర్నీ ఇక్కడ మీరు ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకండి. మీకు మంచి పని, మంచి జీతం కూడా వస్తుంది కదా. స్టూడియోని బాగా చూసుకోవడానికి ఈ మాత్రం జీతం సరిపోతుంది కదా. ఏంటి ప్రతాప్ సార్, ఇప్పుడు నేను మీకు గీతోపదేశం చేయనా? ఇక్కడికొచ్చే అమ్మాయిలందరూ తమ ఒంటిని మొహమాటం లేకుండా ఇవ్వడానికే ఇక్కడికొస్తున్నారు. నా అనుభవంతో చెప్తున్నాను. నేను మంచి అమ్మాయిలనుకున్న చాలామంది అమ్మాయిలు ఇక్కడ చాలామంది చేతుల్లో మారి చివరికి అనాథలుగా తిరగడాన్ని నా కళ్ళారా చూశాను. వాళ్ళందరి దృష్టిలో నేనొక గొప్పవాణ్ణి. నీకేమనిపిస్తే దాన్నే చెయ్యి. ఈ పాపాలన్నీ నా తలకు చుట్టుకుంటాయని భయపడుతున్నాను. ఇవన్నీ శాపాలని మీరెందుకు భావిస్తున్నారు? ఇది కూడా ఒక వ్యాపారమే. ఈ లోకమే ఒక సూపర్ మార్కెట్. అందరూ కోట్లన్నీ తెరిచేశారు. ఎందుకని? ఫర్ సేల్. ఈ గీతోపదేశాన్ని మీ అమ్మాయి నేర్చుకుంటుందేమో, ఒకవేళ విన్నదేమో, అందుకే ఇలా అయింది. ఈ మనిషికి తెలియదు నా జీవితం ఎన్నెన్ని మలుపు తిరిగిందో అని. పేరుకి మాత్రమే పెద్ద స్టూడియో ఓనర్ అని. అమ్మా, అమ్మా, తలనొప్పమ్మా, తలనొప్పి. కాస్త విషాన్ని ఇందులో వేసుకుని అది కలుపుకుని తాగు. నాకు కూడా కొంచెం ఇవ్వు. తట్టుకోలేకపోతున్నా. అప్పుడే ఈ సమస్య పోతుంది. అబ్బా, ఊరికి అరవకే తలనొప్పి తట్టుకోలేక చూస్తున్నాను. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఏమీ జరగదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా ఊరికే తాగుతూ ఉంటే నువ్వు నాన్న ప్రాణాలతో ఉండరమ్మా. నేనంత తొందరగా పోనే. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇదిలా కంటిన్యూ అయితే ఆరోగ్యం అంతా పాడైపోతుందమ్మా. స్టూడియోకి వచ్చే మిగతా వాళ్ళ అమ్మల్ని చూస్తుంటే కోరికగా ఉంటుంది. అమ్మ ఎవరో కూడా తెలీదు. కానీ నాకుంటూ దేవుడు ఒక అమ్మనిచ్చాడు చూడు. ఎప్పుడు చూసినా తాగుతూ ఉంటుంది. ఓహో, నేను చూడ్డానికి అంత చండాలంగా ఉన్నానా ఏంటి? అద్దంలో చూడు, బాగా కనిపిస్తుంది. ఓ, అందుకేననుకుంటా ఈ మధ్య నన్ను ఎవరూ చూడ్డం అమ్మా! అమ్మ రెడీ.
ఇప్పుడు చెప్పు, నేనేం చెయ్యాలి? స్నానం చేసి డ్రెస్ చేసుకుని స్టూడియోకి బయలుదేరు. ఆనంద్ సార్ని కలవాలి. ఆ కాంట్రాక్ట్ ఓకే చేసుకునిరా. అయ్యో అమ్మా లిజా, ఇప్పుడొద్దురా. మన మర్యాద పోతుంది. వాళ్లే మనల్ని వెతుక్కుంటూ వస్తారు. హ్మ్, ఎలా వస్తారో చూడు. నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. ఎప్పుడూ ఒక అమ్మాయికి రోల్ మోడల్ ఎవరంటే వాళ్ళమ్మే. నేను ఒకరోజు ఇలా మారుతాను. అప్పుడు నీకు అర్థం అవుతుంది. మ్మ్. ఆ. ఆ. ఇది చూస్తే అతనికి నచ్చుతుందా? ఆ అమ్మాయి బెంగళూరు మోడల్. అందరూ మంచి అమ్మాయిలే. ఫోటోలు తీసుకొచ్చిన షరీఫ్ నాకు బాగా తెలుసండి. ఆడంత నమ్మదగినోడు కాదు. ఎందుకలాగా? ఇవన్నీ 10-12 ఏళ్ల క్రితం తీసినవి ఉంటాయి. ఈ పాటికి వాళ్ళ పిల్లలు కూడా కనీసి ఉంటారు. పర్వాలేదులే. మధు, ఎవరో చూడు. మేడం వచ్చారు సార్. నువ్వు కాస్త పక్కకు తప్పుకో. ఆ, ఆ, నారాయణ, మీరు బ్యాంక్ వెళ్ళాలి కదా. నేను వెళ్ళొచ్చేసాను సార్. ఆ, ఇంకోసారి వెళ్ళొస్తా సార్. నువ్వు కూడా రా. ఆహా, ఉదయాన్నే మొదలు పెట్టేశావా? స్మెల్ బాగా వచ్చేస్తోంది. మీ మీద ఒట్టు నేను తాగలేదు. హా, అయితే రాత్రి కొట్టిన మందా? పద, నా రూమ్ లో స్కాచ్ ఉంది, కాస్త వేసుకుందు గాని. అయ్యో, గురూజీ కారు ఇక్కడే ఉంది. అరే, అతను ఇక్కడికంతా రాడు. పద, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. అండ్ మీరు వెళ్ళిపోయిందా లేదా? తెలియలేదే సార్. స్టోరీని పూర్తిగా చూశాను సార్. ఈ స్క్రిప్ట్లో ఏముందంటే ఆ హెయిర్లోంచి వచ్చే వాసన బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. కానీ పొడవైన జుట్టున్న అమ్మాయి కావాలి సార్. మనం కనిపెడదాం. మ్, ఆ స్టోరీ బోర్డ్ ని వాళ్ళకి ఈమెయిల్ చేసేయి. ఆ, ఓకే డన్. అది మెయిల్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో. హ్యాండ్లూమ్ ప్రాజెక్ట్ ని నేను ఇంట్లోనే చూసుకుంటాను. దాని మోడల్ లిజా కదా సార్, లేక వేరే ఎవరైనా ఉన్నారా? తను వేరే మోడల్, ఒక ఫ్రెష్ ఫేస్. తనే అందుకు బాగుంటుంది. ఏమంటావు? ఎస్ సార్. ఒక ఫ్రెష్ ఫేస్ గానీ నేను ఇక్కడికి వచ్చాను మోడల్ని కావాలని. కానీ ఇక్కడికి వచ్చాక అంతా తలకిందులైపోయింది సార్. గురూజీ నన్ను అసోసియేట్ చేశారు. నీ బ్రెయిన్ ఓవర్ సైజ్ అమ్మా. కెమెరాకు వెనకే నువ్వు బాగుంటావు అనుకుంటున్నాను. నువ్వు ఇరుకుపోయాననుకుంటున్నావా? నో సార్, నెవర్. ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ అసోసియేట్ ఎవర్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ సార్. ఫైన్. ఆనంద్, ఇలా వచ్చి కూర్చో. ఏంటి ఆన్ మేరీ? నేనొచ్చిన విషయం చెప్తాను. వచ్చిన విషయం చెప్పేశావు కదా, ఇంకా చెప్పాల్సిందేముంది? డబ్బు ఏదైనా కావాలంటే ఆఫీస్లో నారాయణ ఉంటాడు, తన దగ్గర తీసుకో. డబ్బు నాకేం వద్దు. మ్, ఇప్పుడు మా అమ్మాయిని ఎందుకు యాడ్ నుంచి మా అమ్మాయిని వద్దని చెప్పావో చెప్పు. ఎవరొద్దని చెప్పారు? లిసాని ఫిక్స్ చేశారా? లిసా కాదు, నీ ఇంకొక అమ్మాయి డయానా. అయ్యో ఆనంద్, తనకి మోడలింగ్ గురించి ఏమీ తెలియదు. సరిగ్గా నడవడమే రాదు. ఒకరోజుకి ఇంట్లో 4 సార్లైనా పడిపోతుంది. చెప్పు ఆనంద్, మా అమ్మాయికి ఏం తక్కువ? అయ్యో యాన్ మేరీ, ఇందులో నిర్ణయం నాది కాదు. ఆ ప్రతాపే, అదే ఆ గురూజీ. అతని బ్రెయిన్తోనే ఈ స్టూడియో ఇంకా ఇలాగే ఉంది. నేను పేరుకు మాత్రమే ఓనర్నే. సరే, ఇందులో నీకేంటి సమస్య? ఇద్దరు నీ కూతుళ్లే కదా. ఇద్దరికొచ్చే డబ్బు నీ చేతుల్లోకేగా వస్తుంది. మీకు తెలియని విషయం ఒకటుంది. ఏంటా విషయం? తను అంటే డయానా నా కూతురు కాదు. జోసఫ్ని నేను రెండో పెళ్లి చేసుకున్నాను తెలుసు కదా. తెలుసు. తను ఆయన మొదటి భార్యకి పుట్టిన పిల్ల. ఓ, అలాగా. ఇలా చూడండి ఆనంద్, తను అమాయకురాలు. తను ఈ ఫీల్డ్కి వచ్చిందంటే ఇక అంతే. ఆనంద్, ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ మన లిసాకి ఇచ్చేయండి ప్లీజ్. నేను దీని గురించి ప్రతాప్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటిది? ఎన్నిసార్లు వేసినా సరిగా రావట్లేదేంటి? ఆ స్వామికి ఒక ఫుల్ కొనిచ్చాను, ఆ లెక్క ఇందులో రావట్లేదేంటి? రే సురేష్, ఒక లెమన్ టీ ఇవ్వు. నారాయణ గారు, చెప్పండి. ఆనంద్ చెప్పారు కొంచెం డబ్బు తీసుకోమని. ఎంత? 10,000. నేను దీన్ని ఏ లెక్కలో రాసుకోవాలి? ఏదో ఒక లెక్క. ఏదో ఒక లెక్క. అది ఈజీగా రాసుకోవచ్చు.
అది సరే, ఆ హ్యాండ్లూమ్ యాడ్లో లీసా కన్ఫర్మ్ అయిపోయిందా? చెప్పారు. అది జరగదు. గురూజీ నిర్ణయించుకున్నారు. అది మీ పెద్దమ్మాయి డయానాకి మాత్రమే. నిజంగా? నాకు అబద్ధం చెప్పడం చేత కాదని మీకు తెలీదా? నేనెందుకని అక్కడికి వెళ్ళమని చెప్పానమ్మా? ఇలా చూడమ్మా, నేను చాలా కష్టపడి ఎంతో ట్రై చేసి మరీ వచ్చాను. ఆ గురూజీనే సమస్యట, కానీ ఆనంద్ మాట్లాడతానని చెప్పారు. నేను దానికి కావలసిన ఏర్పాట్లు చేసొచ్చాను. నారాయణన్న చెప్పారంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది. మనం దాన్ని వెళ్ళనిస్తేనేగా వెళ్తుంది. నేను వెళ్ళనివ్వను. నేను ఎలాంటి దాన్నో దానికి తెలియదు కదా. ఆపేస్తానమ్మా. ఓ 2 రోజులు టైం ఇస్తే చాలు. మారవమ్మా, నువ్వెప్పటికీ మారవు. అదృష్టం బాగుంది, అది ప్లాస్టిక్ బాటిల్. నా కూతురి జీవితాన్ని నాశనం చేసావు కదా. నువ్వు ఏమంటున్నావే? మాట్లాడుకో. నీ కూతురే ఇందుకు కారణం. మీ వల్ల నా కూతురు నన్ను అసహించుకోవడం మొదలుపెట్టింది. ఇలా చూడు, నీ మనసులో ఏముందో దయచేసి చెప్పు. 2-3 రోజులుగా ఇలాగే ఉంటున్నావు. నన్నేం చేయమంటావు? నన్ను నా కూతుర్ని ఇల్లు వెళ్ళిపోమంటావా? ఏ లిజా, విన్నావా? ఈయన కూతురు ఇల్లొదిలిపెట్టి వెళ్ళిపోతారట. ఎక్కడికి వెళ్తారు? నడివీధిలోకా? ఎక్కడ పడుకుంటారు? బస్టాండ్లోనా? ఏం తింటారు? మీ అందమైన కూతుర్ని అమ్ముకుంటారా? అమ్మా లిసా, ఏం చేస్తున్నావు? ఏ కోపం వస్తుందా? లిసా, మీ ఇద్దరూ ఇలా రండి. చాచా వచ్చే సాయంకాలం ట్రైన్లో నేను బెంగళూరు వెళ్తున్నాను. తెలుసు సార్. అప్పుడు నేనేం చెప్పనవసరం లేదు సార్. నేను రావడానికి 2 రోజులు అవుతుంది. అంతవరకు స్టూడియోకు లీవు. ప్రతాప్ తప్ప ఇంకెవరొచ్చినా లోపలికి ఎవరిని వదలకూడదు. సరే సార్. టాడా. ఎవరు రారు. అయినా సరే నువ్వు నన్ను డ్రాప్ చేసి కార్ని తిరిగి తీసుకొచ్చి. అలాగే సార్. అంతే అంతే. ఓనర్ గారు ఊరు వెళ్ళిపోతున్నారు. స్టూడియోలో ఎవరు ఉండరు. ఇక మనం ఆడి పాడచ్చు. హలో, ఇది ఎలిజబెత్ ఇల్లేనా? నేను ప్రతాప్ని మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ సార్, నేనే లీసాని. గుడ్ ఈవినింగ్. మీ అమ్మ ఉన్నారా? ఇస్తాను సార్. అమ్మా, అమ్మా, గురూజీ సార్ లైన్లో ఉన్నారు. నమస్కారం సార్. ఇప్పటికైనా నేను మీకు గుర్తొచ్చాను. ఒక యాడ్ చేయబోతున్నాను. దానికి మీ అమ్మాయి 2-3 ఫోటోలు కావాలి. నేను మధును పంపిస్తున్నాను. రేపు ఒక ఫోటోషూట్ తీయాలి. అది 2 రోజుల తర్వాత తీసుకుందాం. లిసా వెరైటీ ఫొటోస్ అన్నీ అక్కడే ఉన్నాయి కదా సార్? లిసాది కాదు, నేను చెప్పేది ఇంకొక అమ్మాయిని. హలో, నేను చెప్పేది వినిపిస్తుందా? వినిపిస్తుంది గురూజీ గారు. నేను డయానాకి ఎంతగానో నచ్చ చెప్పి చూశాను. తను నాకు ఇష్టం లేదని చెప్పేసింది. అంతేకాకుండా తనకి పెళ్లి కూడా ఫిక్స్ కాబోతోంది. ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఎవరికీ నచ్చకపోతే? ఓహో, లిసాని కావాలంటే పంపిస్తాను. అది చెప్పాల్సింది మీరు కాదు. ఏ లిసా, నువ్వు మీ అక్క స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ గురూజీ గారున్నారా? మేం బయలుదేరేటప్పుడు రిసెప్షన్లో నుంచునున్నారు. బొట్టలో పడేసింది. కంట్రోల్లో ఉండే వాణ్ణే ఇది పడేసిందంటే, ఇది ఫీల్డ్కొచ్చిందంటే ఇక అంతే. ఇలా చూడు, నా బిడ్డ గురించి అనవసరంగా మాట్లాడుకో. మీ బిడ్డ పెద్ద ప్రపంచ సుందర్ కదా. నేనేమిటో నీకు అర్థమయ్యేలా చేస్తానే. ఇంకొక్క రోజు కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే వెళ్ళు. నా కూతురి జీవితంలోకి ఎవరు అడ్డు రాకూడదు. ఈ ఇంటికి నేనే అద్దె కడుతున్నాను. దీన్ని నేను ఎంతగా నమ్మాను. పిల్లిలా ఉండి ఎంత ద్రోహం చేసింది. నోరు ముయ్యవే. మీరు కూడా దాంతోనే వెళ్ళండి. కాసేపు మాట్లాడకుండా ఉంటావా?
ఇదిగో ఇందులో బ్యాలెన్స్ ఉంది, అది కూడా తాగాయి. దాన్ని మాత్రం వదలకు. నన్ను ఎక్కడికని వెళ్ళమంటావమ్మా? నన్ను క్షమించమ్మా. నేను ఓడిపోయాను. జీవితంలో ఏం సాధించాలనుకున్నానో వాటిలో ఓడిపోయి నిలబడ్డాను. నేను వేసిన ప్రతి అడుగు నాశనం వైపే కదిలింది. నేను ఓడిపోయానమ్మా. నేను ఓడిపోయాను. జీవితంలో ఏ తప్పు చెయ్యని వాళ్ళే ఓటమి పాలవుతున్నారు. రోజు తిట్టులు తింటూ అడుక్కునే దానిలాగా నన్నెలా పడుండమంటారు నాన్న? మీకు ఏ ఆదాయం లేదు, నాకు లేదు. నువ్వు ఆ అడ్వర్టైజ్మెంట్లో నటించగలవామా? ఏ అడ్వర్టైజ్మెంట్? తప్పించుకునేందుకు ఒక అవకాశం దొరికితే తప్పకుండా ఆ దారిలో మనం తప్పించుకోవాలమ్మా. ఇంకా ఇక్కడుండి మనకే లాభం లేదమ్మా. ఆడపిల్లగా పుట్టానని దిగులు పడకు. ఎవరి గురించి నువ్వు ఆలోచించకు. అయితే మరి మీరు? మీ అమ్మ నీకు లేనట్టే మీ నాన్న కూడా లేడనుకోమ్మా. వాళ్ళు నిన్ను మనశ్శాంతి లేకుండా చంపేస్తారు నాన్న. నేను ఎప్పుడూ చచ్చిపోయానమ్మా. తనకి మనకు ఎటువంటి సంబంధం లేదమ్మా. మనం వేరు, వాళ్ళు వేరు. నన్నేం చేయమంటారు నాన్న? ఒక మగ మనిషి జీవితాంతం ఎంత తాకలరో చెప్పండి. నేను ఈ పరిస్థితికి రావటానికి, నేనిప్పుడు నడి రోడ్లో నిలబడటానికి మీరు తాగిన ఆ తాగుడే కారణం. అది మర్చిపోకండి. ఏయ్, ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? తెల్ల చీర కట్టుకుని మరీ వెళ్తున్నావు? నేను ఎక్కడికెళ్తే నీకెందుకు? ఇది నైట్ టైం. నేను వెళ్ళబోయే ముందు ఒక్క విషయం అడుగుతాను. నేనసలు ఏం తప్పు చేశానని నువ్వు అమ్మ కలిసి నాతో ఎలా ప్రవర్తిస్తున్నారు? ఆ పాపం తగలకుండా ఉండటానికి దేవుణ్ణి ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళనివ్వవే, పొగరబోద్ది. ఎక్కడికి వెళ్తుంది ఈ ముదనష్టపది? తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి చేరుతుంది. అప్పుడు ఇంటి గడప కూడా తొక్కనివ్వను. ఇక నువ్వు నన్ను అమ్మాని పిల్లకు, అర్థమైందా? మీరు లీజా మేడం సిస్టరే కదా? ఈ సమయంలో ఏంటి? నేను మేడం, మేము చాలా దూరం వెళ్ళాలి, త్వరగా రండి. లోపల ఎవరు లేరా? ఆనంద్ సార్ అని. నా దగ్గర డబ్బులు లేవు. ఎంతయా? 40 రూపాయలు. ఇదిగో తీసుకో. సరే మేడం, నేను వస్తాను. ఒంటరిగా వచ్చినట్టున్నారు. స్టూడియో ఓనలేరా? ఎవరు? అందరూ ఆనంద్ అని పిలుస్తారు కదా, ఆయన. సార్ బెంగళూరు వెళ్ళారు, 2 రోజులు లీవు. మరి గురూజీ అనే అతను? ఆయన కూడా లేరమ్మా. సారీలు ఈ పక్కనే. ఆయనున్నారా? అది నాకు తెలీదు. మరోలా భావించకండి. వర్షం వచ్చేలా ఉంది ఈ సమయంలో. వాళ్ళిల్లు చాలా దూరంలో ఉందా? ఈ వీధి చివరిలో ఒక ఎస్టీడీ బూత్ ఉంటుంది. అక్కడ అడిగితే చెప్పేస్తారు. మీరు విధి చాలా విచిత్రమైంది. సాయంకాలమే నేను నీకు ఫోన్ చేశాను. ఆ ఒక్క ఫోన్ కాలే నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కదా?
అదేమీ ఎవరి తప్పు కాదు సార్. నా తలరాత అలా రాసిపెట్టుంది. ఆ తలరాతని అలాగే ఉండనివ్వు. దానివల్ల మనకు తలనొప్పి రాకూడదు. వెళ్ళి స్నానం చెయ్యి. అదిగో అక్కడుంది అదే బాత్రూమ్. హక్కు లేదని తెలిసాక ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. ఎక్కడికి వెళ్ళాలో నాకస్సలు అర్థం కాలేదు. అందుకే నేను అదంతా మాట్లాడేశాం కదా. ముందు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. నీకు జ్వరం వచ్చిందంటే నేను ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. అదో అదే. ఓ ఓ ఓ, సారీ సారీ సారీ. తడిసిన బట్టలన్నీ ఆరేశాను. ఇక్కడ లేడీస్ బట్టలేమీ కనిపించటం లేదు. దానికి ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరు కదా, కాబట్టే అమ్మాయిలు వేసుకునే బట్టలు ఇక్కడ ఉండవు. నాకెప్పుడూ ఇలా వేష్టి కట్టుకోవడం అంతగా అలవాట్లేదు. మీరు వస్తారని నేను కూడా ఊహించలేదు. ప్రస్తుతానికి ఆ వార్డ్బోర్డ్లో బర్ముడా షర్టు ఉంటుంది. ప్రస్తుతానికి వాటితో అడ్జస్ట్ అవ్వండి. సరిపోవు, అయినా సరే ప్రస్తుతానికి వేసుకోండి. వెల్కమ్ జెంటిల్మ్యాన్. ఈ డ్రెస్సు నాకంటే నీకే చాలా అందంగా ఉంది. రా. అది ఇది అనుకోకుండా ఏదో నాకు తోచింది ఇచ్చాను. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండొచ్చు. రేపటి నుంచి వేరే ఏర్పాట్లు చూస్తాను. కూర్చో. 2 రోజులు స్టూడియోకు లీవు. ఈలోగా పరిస్థితి కాస్త అలవాటు పడు. పని మొదలు పెట్టామంటే ఉన్న టెన్షన్లన్నీ మర్చిపోతాము. ఈ అడ్వర్టైజ్మెంట్ని నేను టీవీలోనే చూశాను. నేను దీన్ని చేయగలనా సార్? జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఏడుస్తూ గడపాల్సిన అవసరం అంటూ లేదు. దాన్ని ఎదిరించి ఎలాగైనా సరే మనం గెలుస్తామన్న నమ్మకం ఉంటే చాలు, మనం గెలుస్తాం. ఇక్కడ వేరే ఎవరూ లేరా? నువ్వు ఎంతో బాధతో ఇక్కడికొచ్చావు. నేను నా కథని ఇంకొకరోజు చెప్తాను. ఏది కూడా అయిపోలేదు, ఇక నుండే మొదలవుతుంది. అలాగే ఆలోచించాలి. నేను అలాంటివాణ్ణి. భోంచేయి. నాన్నా, వర్షంలో తడుస్తున్నారు, లోపలికి రండి నాన్నా. నాన్నా, అమ్మా, నాన్న వర్షంలో తడుస్తుంది. తడవనవ్వే, గొప్ప నాన్న మనిషే కాదు. అదెక్కడికి వెళ్ళుంటుందమ్మా? నాకేం తెలుసా? మనల్ని వదిలి అది ఇంతవరకు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదు. దానికి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఒకవేళ ఏదైనా తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని ఉంటుందా? ఇదంతా ఆయన వల్లే వచ్చింది. ఆయన ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు మనసులా వస్తుందమ్మా? నువ్వే కదమ్మా చెప్తావు. చంటి బిడ్డగా ఉన్న నన్ను ఎత్తుకుని రైల్వే ట్రాక్ మీద పడి చనిపోవాలనుకున్నప్పుడు నాన్నే కదమ్మా మనల్ని తీసుకొచ్చారు. సొంత కూతుర్లాగా నన్ను పెంచి పెద్ద చేశారు. ఆయన గురించి అమ్మా ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళి పిలుచుకురావే.
హలో డయానా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఇదిగో కాఫీ. నీ ఇష్టాలేంటో నాకు తెలీదు. అంత అలవాటేమీ లేదు. కూర్చో. అరే కూర్చోమ్మా. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఆ, నువ్వు లేచేలోపుగానే నేను 2 పనులు చేశాను. ఒకటి, నువ్వు ఉండడానికి తగిన చోటు. మన స్టూడియోకి రెగ్యులర్గా వస్తుంది కదా కార్తీక, తనతో పాటు పెయిన్ గెస్ట్గా ఉండు. అయితే రెండో విషయం ఏంటి? అదే సస్పెన్స్. అదేంటో నువ్వే చెప్పు చూద్దాం. మ్హూ. మీ ఇంటికి నేను ఫోన్ చేశాను. లిసానే ఫోన్ తీసింది. నేను జోసెఫ్తో మాట్లాడాలని చెప్పాను, తను ఫోన్ ఇచ్చింది. నేను అన్ని విషయాల్ని మీ నాన్నతో చెప్పేశాను. ఆ తర్వాతే ఆయన శాంతించారు. ఒకవేళ నేను చెప్పలేదంటే మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండేవారు. అమ్మాయి కనిపించట్లేదని పోలీస్ కంప్లైంట్ అయ్యిండేది. మరేం పర్వాలేదు, అయినా సరే అనవసరమైనవన్నీ ఎందుకు? నేను భయపడుతూనే ఉన్నాను. చాలా థ్యాంక్స్ సార్. చీర బ్లౌజ్ అంతా ఆరిపోయి ఉంటాయి కదా. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు. మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఒకవేళ ఇక్కడ తినాలంటే నిన్న రాత్రి ఇచ్చాను కదా, అదే కంటిన్యూ అవుతుంది. నేను మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి? మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? 3 పీసు బ్రెడ్, కొంచెం బటర్ జామ్, 1 కోడిగుడ్డు, 1/2 గ్లాస్ పాలు, ఒక 22 రూపాయలు అవుతుంది. పని దొరికి డబ్బొచ్చిన తర్వాత ఇస్తే సరిపోతుంది. ఈ కార్తిక ఇంట్లో ఇంకెవరైనా చాలా మంది ఉంటారా? ఒక పాతకాలం నటి నాగర్కోయిలు వసంత అని ఉంటారు. నటి అని చెప్పాలంటే ఈ కాలానికి తగినట్టుగా ఎలా అయినా సరే నటించేస్తారు. ఆమె మనవరాలే ఈ కార్తిక. సినిమాల గురించి మొత్తం కాచి వడబోసేశారు. అంతలో దిట్టవాళ్ళు. లోలా, ఎందుకే అలా సిగ్గుపడుతున్నావు? ఇదో చిన్నపిల్లలా? ఇంతకాలం లీలా అని పిలిచి అలవాటైపోయింది. ఇక్కడ నేను ఆయాగా వచ్చిన తర్వాతే నా పేరును మార్చేశారు. లోలా అని పిలిచేటప్పుడు నాకు ఎంత సిగ్గొస్తుందో. ఓ, నాకు ఎంత పెద్ద జుట్టు ఉండేది, ఇప్పుడు అది లేదు. నువ్వు నా చేతికి దొరికావు కదా. ఎవరైనా సరే పేరు మార్చాలనుకుంటాను. ఎవరూ చెడ్డవారు కాదు. ఈ మధ్య కార్తీక పాపతో వెళ్ళేటప్పుడు నన్ను కూడా నిలబెట్టేస్తున్నారు. ఎక్కడా? ఫ్రేమ్లో. హ, నేను భయపడిపోయాను. ఊరుకోండి మేడం, నేను అలాంటి దాన్నేం కాదు. సర్లే, ఇక చాలాపు. వెళ్ళి భోజనానికి సిద్ధం చెయ్యి. ఇప్పుడే వచ్చేస్తాను. నేను ఒక విషయం అడగనా? రోజు ఒకే టిఫిన్ తింటే మీకు బోర్ కొట్టడం లేదా? అప్పుడప్పుడు చపాతీ, కుర్మా లాంటివి కూడా. వెళ్ళి నేను చెప్పింది చెయ్యవే, వెళ్ళు. మీకు బాగా నచ్చేది, క్వాలిటీలో అద్భుతమైంది. ఇలాంటి డైలాగ్స్ అన్ని నేను నా యాడ్స్ లో ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఇలాంటి డైలాగ్స్ అన్ని పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే చెల్లుతున్నాయి. గురించి దగ్గర అది చల్లవే. ఆ మాట మాత్రం హలో. వాస్తవమే. ఇలా వచ్చి కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి. వర్క్ అంతా ఎలా ఉంది? ఈ రోజు నాకొక యాడ్ ఉంది, దానికొక టీవీ యాడ్ ఉంది. మరి ఈరోజు ఈ రోజు నేను మొత్తం ఫ్రీయే. ఊరికే కూర్చొని తింటమే. నువ్వు ఇంటికి వెళ్ళడం లేదా? లేదంటీ, వెళ్ళటం లేదు. అక్కడ అమ్మ మొహం చూస్తే బాధగానూ కోపంగానూ ఉంటుంది. దొరికిన దానిలో సగం అమ్మకే పంపిస్తున్నాను. ఏటీఎం ఎలా యూజ్ చేయాలో నేర్పించాను. కానీ అమ్మకెవరో కొత్తగా పరిచయం అయ్యారని విన్నాను. కొంతమంది అమ్మాయిల జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. ఎంతగా ఆలోచించినా ఏమీ అర్థం కాదు. బామ్మా, సాయనారా నుండి గురూజీ గారు ఒక పెయిన్ గెస్ట్ని పంపిస్తున్నారు. పాపం తాను చాలా బాధల్లో ఉందట. మీరు తను వచ్చిన తర్వాత ర్యాగింగ్ చేయకండి ప్లీజ్. రానివ్వవే, నేను చూస్తాను కదా. ఈరోజు మీరు ఫ్రీగానే ఉన్నారు కదా, నాటుకోడి కుర్మా చేసుకుందాం. సగం బాగా మసాలా వేసి వేపుడు చేసుకొని పొట్టుకోడి చేసుకుందాం. లోలా, ఓ, ఈ ముసల్ది చచ్చాక ఎక్కువ కొబ్బరి మట్టలు వెయ్యాలి. బాగా కాలిచ్చొస్తది. పెద్ద వచ్చేసింది. హలో,
గురుజీ గారు, నేను వాకిట్లోనే ఉన్నాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సరే గంగా, నువ్వేంటి ఇక్కడే ఉన్నావా? అవును సార్, మేమందరం గురుజీ గారి పెట్స్. మాలాంటి మోడల్స్ అందరూ మీ పిలుపు కోసం ఈ భవనంలో వేచి ఉంటున్నాం. కార్తిక, ఈ అమ్మాయి గురించే నేను దగ్గర చెప్పాను కదా, పేరు డయానా. జరిగిన విషయాలన్నీ నిన్న రాత్రి నేను ఫోన్లో చెప్పేశాను కదా. మేము చూసుకుంటాంలే సార్. మీ బామ్మ ఇంకా ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారా? మధ్య మధ్యలో సినిమాలు అవి వస్తున్నాయి, ఇంకా ఛానల్స్ లో కూడా పిలుస్తున్నారు. ఆరోగ్యం ఎలా ఉంది? మాకంటే స్ట్రాంగ్ గా ఉన్నారు. అదే స్ట్రాంగ్ జనరేషన్, అదే వాళ్ళ మనసుకున్న బలం. ఎలాగో ఈ రోజుల్లో కావాలంటే చేసుకోవచ్చు, కానీ వద్దనుకుంటే మాత్రం కష్టం. ఓకే సార్. ఓకే కార్తీక, బాయ్. కార్తీక, ఒక్క నిమిషం. ఎస్ సార్. ఇలా చూడు, ఆ అమ్మాయికి ఏం కావాలన్నా సరే నువ్వు నాతో చెప్పు. తనకు అది తెలియాల్సిన అవసరం లేదు. మనమే తన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తను చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. నేను కూడా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను సార్. ఎదుగో వెళ్ళిందే గంగ, తను కూడా అంతే. మనందరము ఒక జాతికి చెందిన వాళ్ళం. నేను ఎవరిని మర్చిపోను. లోపలికి రండి సార్, ఒక కప్ కాఫీ తాగెళ్దురు. లోలా స్పెషల్. అది శివగంగ చిమ్మ కదా, నేను అటువైపే రాలేదు. నిర్మల్ మనసుతో ఉండేది ఒక్కళ్ళే సార్, అది మీరే. ఆ మంచి పేరుతోనే ఎప్పుడూ జీవించాలనే నా కోరిక. ఈ కార్తీక్ అనే అమ్మాయి ఉంది కదా, తను పేయింగ్ గెస్టే. వచ్చేసారు బామ్మ, తను ఇప్పుడే వచ్చేస్తుంది. బామ్మ, ఇదిగో తనే నేను చెప్పిన అమ్మాయి. పేయింగ్ గెస్ట్వే కదా? ఏంటది, మళ్ళీ పేయింగ్ గెస్టా? అది నీ దేవుడా. పేరేమిటమ్మా? డయానా. డయానా. చాలా బాగుంది, కానీ అంతా అయోమయం. భయపడకండి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నాతో ఒక మాట చెప్పి వెళ్ళు. చెప్పింది అర్థమైందా? సరే. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నది ఈ నాగర్కోవిల్ వసంత. ఎవరో తెలిసిందా? తెలుసు. అది నేనే. ఇప్పటికే ఉన్నాను. అలాంటి నన్ను చూడడానికి వచ్చే ముందు కొత్తగా కాలు పెట్టేటప్పుడు ఆవిడికి గురుదక్షిణ ఇవ్వాలి కదా. ఇదెవరో నీకు చెప్పలేదా? కాస్త ఓర్పుగా ఉండండి బామ్మ, చీకటి పడినవండి. ఈ రోజు అదేం కుదరదు. ఈ రోజు కోడి వేపుడు పుట్టు చేస్తున్నాం కదా, మరి నాకేమీ వద్దా? డయానా, పద ఇల్లు చూద్దు, రావే. పిల్ల మంచి షేపులతో ఉంది కదలోలా. ఇదంతా ఒక షేపు. సిలిండర్లా ఉన్నావు, నీకు ఇవన్నీ అర్థం కావులే. మీకో విషయం తెలుసా, ఆ వయసులో నా షేపుని మెచ్చుకోనోళ్ళంటూ లేరు. ఇలా ఓవర్గా నవ్వకండి, తినేది గొంతు కట్టం పడుతుంది. ప్రతాప్, నేను మినీ హాల్లో ఉన్నాను, కొంచెం వస్తావా? రామా. బాగా చేసావు ప్రతాప్, అభినందనలు. ఇలాంటి మోడల్ని నేను ఇంతవరకు చూడలేదు. ముందు ఈ మోడల్ని ఒక 5-6 స్టిల్స్ తీ, అది తర్వాత తీసుకోవచ్చు. దానికంటే ముందు నీతో ఒక 2-3 విషయాలు మాట్లాడాలి. ఏంటి విషయం? ఒక్క నిమిషం. పదండి. నేను ఊరు వెళ్ళొచ్చే 2 రోజులైంది, ఈలోగా ఇన్ని విషయాలు జరిగాయా? మొత్తానికి పర్వాలేదే. ఈ అమ్మాయి ఇలా అవ్వడానికి ముఖ్యమైన కారణము మనిద్దరం మాత్రమే. నడి రోడ్లకి రాలేదు కదా, మీ కష్టంలోనే ఉంది కదా. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించాలన్నదే నా లక్ష్యం. ఓకే, ఇక నుంచి డయానా నా సొంత కూతురులా చూసుకుంటా. అయ్యో, మీరు మరీ అలా భావించకండి. ఎందుకలా అంటున్నారు? సరే, బెంగళూరుకు వెళ్లారు కదా, ఏమైంది? దాని గురించి ఏం చెప్పమంటావు ప్రతాప్? ఒక అమాయకమైన అబ్బాయి, మల్లేష్ గౌడ, ఒక బక్క పచ్చగా ఉండే కుర్రాడు. వాణ్ణి ఎలాగైనా సరే మార్చాలన్న ఉద్దేశంతో ఒక బీర్ పబ్కి తీసుకుని వెళ్ళాను. ఒక మగ్గు బీర్ కొనిచాను, బాయ్ అని పిలిచి ఇద్దరం విడిపోయాము. 5 మగ్గులు తాగి నేను ట్రైన్ పట్టుకొని ఇక్కడికి వచ్చేసాను. ఏంటి, ఎందుకు నవ్వుతున్నావు? ఇంతవరకు నేను ఎంతో మంది అమాయకుల్ని చూశాను, నీ ఇలాంటి ఒక అమాయకుణ్ణి నేను ఎక్కడా చూడలేదు. నన్ను వదిలి